థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకు నేను వెల్సెన్స్ కమ్యూనిటీని అప్రోచ్ అయ్యాను అంటే ఒక 4-5 అంటే ఇదంతా స్టార్టింగ్ ఎక్కడి నుంచి చెప్పాలంటే మనం కాలేజ్ అయిపోయినప్పుడు అప్పుడు ఐడీ వెయిట్లో ఉంటాం. ఆ తర్వాత వెయిట్ పెరుగుతా 120 కేజెస్ దాకా 125 దాకా కూడా వెళ్ళిపోయాను. ఆ 125 కేజెస్కి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇప్పుడు ఏజ్ కూడా నా ఏజ్ వచ్చేసి 39 ఇయర్స్. మనకు 39-40 ఇయర్స్ వచ్చినప్పుడు ఏంటంటే రెగ్యులర్గా వచ్చేది మీమ్స్లో చూపించినట్టు ఫ్యాటీ లివర్ ఇష్యూస్, ఆ ఇష్యూస్ ఈ ఇష్యూస్ అన్నీ ఇలా క్యూ కడతా ఉంటాయి లైన్లోకి. ఎప్పుడు వద్దామా వీటి దగ్గరికి ఎప్పుడు వద్దామా అని. అట్లా ఆ పొజిషన్లోకి వచ్చాను నేను. ఆ పొజిషన్లోకి వచ్చినప్పుడు మా వైఫ్ తను కూడా డాక్టర్ సృజన జీడీసీహెచ్ విజయవాడలో అసిస్టెంట్ ప్రొఫెసర్ చేస్తుంది. తను ఆల్రెడీ మా ఈ వెల్సెన్స్ కమ్యూనిటీలో రాజేంద్ర శ్రీనివాస్ గారి దగ్గర డైట్ తీసుకుంటుంది లాస్ట్ ఒక 6 months నుంచి. తను మంచి మంచి రిజల్ట్స్ చూసింది. తనకు కూడా కొంచెం వెయిట్ ఎక్కువ ఉండడం, థైరాయిడ్ ఇష్యూ ఉండడం వల్ల తను డైట్ తీసుకున్నది. తను తీసుకున్న డైట్కి మంచి రిజల్ట్స్ వచ్చినాయి. నాకు కూడా తనే చెప్పింది, మేడం కాంటాక్ట్ నెంబర్ ఇస్తే నేను మేడంతో కాంటాక్ట్ అయిన తర్వాత మొత్తం మేడం నాకు బ్లడ్ ఫైండింగ్స్, ల్యాబొరేటరీ ఫైండింగ్స్ అన్నీ చెప్పింది. ఆ బ్లడ్ ఫైండింగ్స్ అన్ని ల్యాబొరేటరీ టెస్ట్లో చేయించుకున్న తర్వాత మనకు కొంచెం యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంది. అట్లాగే నాకు కొంచెం బ్యాక్ ఇష్యూ ఉంటే నేను అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేసుకున్నాను. దాంట్లో ఫ్యాటీ లివర్ గ్రేడ్ 2 అని చెప్పేసి వచ్చింది. సో కంపల్సరీగా మనం ఇప్పుడు డైట్ చేయాల్సిందే, లేకపోతే ఇది ఇక్కడితో ఆగదు, ఏదో బీపీ షుగర్ ఇంకా వేరే వేరే వస్తూ ఉంటాయి అని చెప్పి మేడం చెప్తే మేడం ఆ రిపోర్ట్స్ అన్ని చూసి నాకు ఒక డైట్ ప్లాన్ ప్రిస్క్రైబ్ చేసింది అకార్డింగ్ టు మై వెయిట్ అండ్ మై ల్యాబొరేటరీ ఫైండింగ్స్. అయితే స్టార్టింగ్ అంటే ఇంకా మేడం డైట్ ప్లాన్ ప్రిస్క్రైబ్ చేసింది. నీకు కూడా ఓకే అయిపోయి మేడం సలహాలు తీసుకుంటూ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఇప్పటికి ఈ రోజుకి నేను డైట్ స్టార్ట్ చేసి 90 days అవుతుంది. నా వెయిట్ నేను డైట్ స్టార్ట్ చేయకుండా 120 kgs, 121 అట్లా అంటే 120-122 మధ్యలో ఉండేవాడిని. ఈ రోజు ప్రజెంట్ నా వెయిట్ 100 kgs. దానికి నేను థ్యాంక్స్ టు రక్క మ్యామ్. ఎందుకంటే ఒక 1 week 10 days నేను చేస్తానో చేయను అనుకున్నాను ఈ డైట్. ఎందుకంటే రైస్ లేదు, అసలు రైస్ అనే ఐటమ్ లేదు మన ఈ 3 months నుంచి. రైస్ లేదు, ఏమీ లేదు. అంటే మనం మేడం చెప్పిన దాంట్లో ఆ ప్రోటీన్ సంబంధించిన ఫుడ్ తీసుకోవాలి, కీరా తీసుకోవాలి, ఇవన్నీ అసలు రెగ్యులర్గా మనం తీసుకునే ఐటమ్స్ కాదు. కాకపోతే ఏంటంటే ఆ 10 daysలో మేడం కూడా ఒకసారి ఫోన్ చేశాను, నేను మేడం బాగుంది చేస్తానంటే లేదు మీరు చేస్తారని చెప్పేసి ఆ మేడం కూడా చెప్పింది. అయితే ఇక మెల్లిగా అలవాటు అయిపోయింది. 15 days తర్వాత అలవాటు అయిపోయింది. ఈరోజు 90 days అయిపోయింది. ఈరోజు హ్యాపీగా ఉంది. 100 kgs వచ్చాము. మన బాడీ కూడా చాలా చేంజ్ అయింది. చాలా లావు ఉండేవాడిని. ఫోటోలు దిగాలంటే నేను భయపడేవాడిని. అప్పుడు ఎవరైనా వచ్చి సెల్ఫీ తీసుకోవాలి, వాళ్ళ ఖాళీ ఫ్రెండ్స్ ఎవరు వస్తే సెల్ఫీ తీసుకోవాలంటే ముందు వెళ్ళి సెల్ఫీ తీసుకోపోయేవాళ్ళు, మన లావు మన మొహం ఇంత కనబడుతుందని చెప్పేసి. అట్లాంటిది ఇప్పుడు హ్యాపీగా అంటే పర్లేదు, ఓకే కొంచెం చూసేటట్టు కనబడడం వల్ల అనిపించింది. స్లీపింగ్ కూడా స్లీప్ ప్యాటర్న్ కూడా నైట్ 10-11 పడుకుంటే హ్యాపీగా 8 to 9 hours పడుకుంటున్నాను. ఏ డిస్టర్బెన్స్ లేకుండా. ప్లస్ బాగా యాక్టివ్నెస్ అనేది పెరిగింది నాకు. అంటే అలసట, హెడేక్ ఇవన్నీ తగ్గిపోయి రెగ్యులర్ యాక్టివిటీస్ అన్ని హ్యాపీగా చేసుకోగలుగుతున్నాను. అంటే ఇంకా ఇంకా ఏంటంటే ఈ డైట్ ప్యాటర్న్లో మనకు మెయిన్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ఫ్యాటీ లివర్ ఇష్యూస్ కూడా తగ్గిపోయాయి. ఫ్యాటీ లివర్ అనేది లేదు. మొన్న ఆల్రెడీ నేను ఒక 1 week 10 days బ్యాక్ లివర్ ప్రొఫైల్, రీనల్ ప్రొఫైల్ అన్ని చేయించాను. ల్యాబొరేటరీ ఫైండింగ్స్ అన్ని నార్మల్గా వచ్చాయి. అంటే లివర్ ప్రొఫైల్ అప్పుడు అంటే ఇక ఫ్యాటీ లివర్ ఇష్యూ కూడా పోయింది దాదాపు. ఇక అంటే నేను కూడా ఒక 3 months 5 months ఈ డైట్ ప్యాటర్న్ కంటిన్యూ చేసి ఐడియల్ వెయిట్ రావాలి, వస్తాను అనుకుంటున్నాను. అంతే ఉంది. ఇంకా మా కోచ్ అంటే ఇప్పుడు మా రాజేంద్ర శ్రీనివాస్ గారు, తను అయితే సపోర్ట్ చెప్పలేదంటే ఇక మనము ఎంత చెప్పినా తక్కువ అయింది. ఎందుకంటే అప్పుడు ఫస్ట్ 15 days 1 month అయితే మేడంకి రెగ్యులర్గా ఒక 1 week 10 days కోసం కాల్ చేసేవాడిని. నేను చేసేవాడిని. ఒకవేళ నేను మా వైఫ్ చెప్పి మేడంతోనైనా చేయించేవాడిని. వైఫ్తో కూడా చేయించాను. ఇట్లా ఉన్నానంటే మేడం అసలు ఎనీ టైం అంటే ఏ ప్రాబ్లం ఉన్నా, చిన్న ప్రాబ్లం ఉన్నా అంటే ఇట్లా స్కూల్నా అంటే చేయలేకపోతున్నానంటే కొంచెం చిన్నగా టిప్స్ కూడా చెప్పాను మేడం. అంటే ఎట్లా చేయాలి, దేనికి కొంచెం ఈవినింగ్ 5 o'clock అట్లా ఆకలి మేడం అంతా అంటే 4 అట్లా అవుతుందంటే దానికి ఏం చేయాలి అంటే చిన్న రెమెడీస్ కూడా చెప్తా ఉండేది మేడం. అది బాగుండేది. అంటే ఆ రెమెడీస్ ఫాలో అయినప్పుడు మనకి ఆ టైంకి వచ్చే క్రేవింగ్స్ అనేది ఆకలి అనేది తగ్గిపోయేది. అలా టిప్స్ చెప్తా ఉండేది, బాగుంది అంటే. మనం ప్రొఫెషనల్గా డాక్టర్స్ అయినా కూడా అంటే మాకు అదే ఇన్స్టిట్యూట్ వచ్చినప్పుడైనా కూడా లిపిడ్కోపేట్ అన్న ఇవన్నీ ఎక్కువ ఉన్నప్పుడైనా కూడా మనకి ఏంటంటే ఏదైనా మన మెడిసిన్ అని తెలుసు, డాక్టర్స్ కూడా అందుబాటులో ఉంటారు. అనుకోకుండా మంచి ఒక న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకొని, మంచి న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకొని వాళ్ళు డైట్ ప్లాన్ తీసుకొని అవి మనకి కరెక్ట్గా ఫాలో అయితే మనకి ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా కూడా న్యాచురల్గా తగ్గుతుంది. దాదాపు 90% న్యాచురల్గా తగ్గిపోతుంది మనకి. అట్లాగే ఈ వెల్సెన్స్ కమ్యూనిటీ కానీ మన న్యూట్రిషనిస్ట్ ఆల్గా మేడం కానీ వీళ్ళ సలహాలు ఎట్లా ఉంటాయంటే హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు అవుతుంది. హెల్తీ లైఫ్ స్టైల్ ప్లస్ మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి. ప్లస్ మనకి ఎటువంటి అంటే వేరే జంక్ ఫుడ్ కానీ వేరే ఫుడ్ కానీ తినాలన్న ఆలోచన కూడా రాదు. హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయిన తర్వాత అట్లా మనకి ఏంటంటే వీళ్ళు మంచి హ్యాబిట్స్ కానీ అంటే ఫుడ్లో కూడా మనము ఎన్ని రకాలుగా తినొచ్చా, ఇంత న్యాచురల్గా ఇంత మంచిగా కూడా తినొచ్చా అని చెప్పేసి
ఆ రెసిపీస్ కూడా మనకి పంపిస్తూ ఉంటారు. అంటే ఏదో వీళ్ళు డైట్ ఇచ్చారు, వీళ్ళు చేసుకుంటారు, వీళ్ళ కర్మకు వీళ్ళని వదిలేయడం కాదు. రెగ్యులర్‌గా వాళ్ళ డైట్ మనం ఫాలో అవుతా, ట్రాక్ చేస్తా, ప్లస్ మనకు మంచి మంచి ఫుడ్‌ని, రెసిపీస్‌ని కూడా పంపిస్తా ఉంటారు. ఎప్పటికప్పుడు వాట్సాప్‌లో పంపించి, ఇది ఇట్లా చేసుకోండి, ఇది హెల్తీ, ఇది న్యాచురల్, ఇది బాగుంటుంది అని చెప్పేసి చెప్తారు. అవి కూడా అంత న్యాచురల్‌గా వస్తాయి. అంటే అది ఏదో బ్రహ్మ పదార్థం, ఇది వేరే వాళ్ళు చేయరు, ఇది చేయరాకుండా ఉంటాను కాదు. అందరూ చేసే విధంగా ఇంట్లో ఎవరైనా అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, ఎవరైనా కూడా చేసే విధంగా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎట్లా అంటే ఎక్కువ సాల్ట్ కూడా ఎక్కువ కారం కూడా మంచిగా ఉంటుంది. న్యాచురల్ అంటే అన్ని వాడేటి అన్ని వాడుకుంటూ న్యాచురల్గా ఉంటుంది. న్యాచురల్గానే మనము అది అలవాటు చేసుకుంటాము. సో అది బాగుంటుంది. అది మనం ఎవరైనా కూడా, డాక్టర్స్ అయినా కూడా, ఎవరైనా కూడా మంచి న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకొని మనం మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం, మనం ఫుడ్ హ్యాబిట్ చేంజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేనైతే ప్రిస్క్రైబ్ చేస్తాను. వేరే నార్మల్గా నా దగ్గర వచ్చిన వాళ్ళకి కూడా ఇట్లా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకొని అట్లా ఎవరైనా వాళ్ళు చెప్తా ఉంటాను వాళ్ళకు కూడా. థ్యాంక్స్ టు వెల్ సైన్స్ కమ్యూనిటీ. ఐఎమ్ వెరీ మచ్ గ్లాడ్